చంద్రబాబు మీద నమ్మకం సన్నగిల్లుతోంది. ఇదేదో కేవలం సాధారణ ఓటర్లోనే అనుకుంటే వేరు. తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్లో కూడా బాబు మీద విశ్వాసం తగ్గిపోతోంది. చంద్రబాబు నారా లోకేష్ సారథ్యంలో ఏదో సాధిస్తారనుకుంటే అందుకు భిన్నంగా సాగుతున్నారు అంటూ చాలామందే వాపోతున్నారు. ఇక ఓటర్లు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ వీళ్లతో పాటుగా ఇప్పుడు నేరుగా కాంట్రాక్ట్ సంస్థలు కూడా బాబు తీరుతో విశ్వాసాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాయి. అందుకే ఇప్పుడు అమరావతి నిర్మాణ పనుల నుంచి కూడా పలు సంస్థలు తప్పుకుంటున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. తాజాగా ఎల్ఎన్టీ సంస్థ కాడు వదిలేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చాలా ఆసక్తికరం. ఎందుకంటే అమరావతి నగర నిర్మాణంలో చంద్రబాబు సర్కారు తలా ఇంతన్నట్టుగా కొన్ని కీలకమైనటువంటి కాంట్రాక్ట్ సంస్థలకి మొత్తాన్ని కట్టబెట్టారు. అందులో ఎల్ఎన్టీ, షాపూర్ జీపర్లోంజీ, మేఘా, ఆర్వీఆర్ ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నిటికీ ఇంత మొత్తం చొప్పున కాంట్రాక్ట్ అప్పగిస్తే ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ తమకు అప్పగించిన కాంట్రాక్టులు పూర్తి చేయలేం అని చేతులు ఎత్తేస్తున్నట్టుగా సమాచారం. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి 3 ఏళ్లలో పూర్తవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ చెబుతున్న మాట. వాస్తవానికి ఈ మాట ఏడాది క్రితం నుంచి చెప్తున్నారు. అందులో 1 ఏడాది అయిపోయింది. 2 ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉంది. 2 ఏళ్లలో పూర్తవుద్దా లేదా అనే సందేహం చాలామందిలో ఉంది. 2 ఏళ్ళు కాదు కదా, 4 ఏళ్లలో కూడా పూర్తి చేయగలిగే పరిస్థితి లేదు అని ఎల్ఎన్టీ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు సర్కారు మరొక 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఈ 4 ఏళ్లలో అమరావతిలో ఎల్ఎన్టీ సంస్థకు దక్కిన కాంట్రాక్టర్ని పూర్తి చేయగలిగినటువంటి పరిస్థితి లేదన్నట్టుగా ఎల్ఎన్టీ సంస్థ భావించే దశకు రావడం అన్నది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఎల్ఎన్టీఏ కాడు వదిలేస్తే ఇక మిగిలిన సాధారణ సంస్థల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఎల్ఎన్టీ నిజంగానే అమరావతిలో పనులు చేయలేమని చెప్పి కాడు వదిలేస్తే మొత్తం అమరావతి ప్రాజెక్టు మీదే చాలా పెద్ద ప్రభావం చూపేటువంటి అంశం అవుతోంది. మరి ఎల్ఎన్టీ ఎందుకు పని పూర్తి చేయలేకపోతుందంటే 4 ఏళ్లలో చంద్రబాబు అధికారంలో ఉండగా తమకు కేటాయించినటువంటి మొత్తం కాంట్రాక్టుల ప్రకారంగా పనులన్నీ పూర్తి చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఒకవేళ పనులు పూర్తి చేద్దామన్న చంద్రబాబు నిధులు ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎల్ఎన్టీ తప్పుకున్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు నిజంగా నిధులు ఇవ్వలేరని, ఒకవేళ నిధులు ఇచ్చినా పనులు పూర్తి కావని, నిధులు దక్కక పనులు పూర్తయితే ఆ తర్వాత ప్రభుత్వం మారే ప్రమాదం ఉంది కాబట్టి అప్పుడు అమరావతిలో చేపట్టినటువంటి పనులకి బిల్లులు అయ్యే అవకాశం కూడా లేదనేటువంటి ఆందోళన ఎల్ఎన్టీ నుంచి వ్యక్తమైనట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి కారణాలతో ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం మిగిలిన కాంట్రాక్ట్ సంస్థల్లో కూడా కొత్త ఆందోళన రేకెత్తించే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా 2016 నుంచి 19 వరకు చేసినటువంటి పనులకు సంబంధించి అనేక సంస్థలు బిల్లులు రాక తీవ్రంగా సతమతం కావాల్సి వచ్చింది. ఆఖరికి తాత్కాలిక సచివాలయం లాంటి కీలకమైన భవనాల నిర్మాణం చేపట్టిన సంస్థలు కూడా బిల్లుల విషయంలో ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత అనేక అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందనేటువంటి ఆందోళన కాంట్రాక్ట్ సంస్థల్లో మొదలైనట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలన మీద పెరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకతను కాంట్రాక్ట్ సంస్థలు కూడా గుర్తించినట్టు అర్థమవుతోంది. ఆఖరికి టీడీపీ క్యాడర్లో కూడా విశ్వాసం కోల్పోతున్న ప్రభుత్వం మళ్ళీ తిరిగి పట్టు సాధించే అవకాశం లేదన్న అంచనాకు వస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇలాంటి అంచనాలతోనే భవిష్యత్తు మీద ఆందోళనలతో ఇప్పుడు పనులు చేపట్టడానికి నిరాకరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దేశంలోనే నిర్మాణ సంస్థల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎల్ఎన్టీ లాంటి సంస్థలు అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకుంటే మొత్తం అమరావతి మీద అనేక రకాలుగా నీలినీడలు కమ్ముకునే ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మరి దీన్ని చంద్రబాబు ఏ రకంగా ట్యాకిల్ చేస్తారు, ఎట్టా ఈ సమస్య నుంచి గట్టెక్కుతారు, ఎంతవరకు అమరావతిని పట్టాలెక్కించడంలో ఆయన సఫలీకృతులు అవుతారు, ఇది చాలా కీలకమైనటువంటి అంశం.